హాయ్ అండి. పాలు కార్చి చల్లార్చిన పాలు గరం చేసిన నేను ఒక్క 1-2 అవర్స్ అవుతుంది. చల్లగా దీనిపైన మీగడ వచ్చేసింది అనమాట. దీంట్లో నుండి మీగడ మొత్తం తీసి ఇందులో వేసేసిన. ఇది మీగడ. దీన్ని నెయ్యి చేసుకోవచ్చు ఫ్రెష్గా. మనమే మన ఇంట్లో మన పాలల్లో వచ్చే మీగడతోనే ఫ్రెష్ నెయ్యి చేసుకోవచ్చు. ఎలా అనేది చూపిస్తా చూడండి. ఈ మీగడ ఉంది కదా, ఒక బగోన తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సిమ్లో మీగడ అంతా ఇందులో వేసేసుకోవాలి. మేము రోజు లీటర్ పాలు తీసుకుంటాము. మీగడ వస్తుంది. నేను బయట నెయ్యి కొనను, నేను ఇంట్లో చేసిన నెయ్యే వాడతా. మా పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం. కంపల్సరీ వేడివేడి అన్నం ఉంటే అందులో నెయ్యి యాడ్ చేసుకోకుండా అసలు తినరు. నేను చేసిన నెయ్యే పెడతా, బయటకేం తీసుకొని రాను. ఇట్లా మీగడ సిమ్లో పెట్టి ఇలా కుక్ అవ్వనివ్వాలి. ఇదంతా మెల్ట్ అయిపోతుంది. మేము లీటర్ పాలు తీసుకుంటాం కాబట్టి మీగడ ఎక్కువ వస్తుంది. ఒకవేళ హాఫ్ లీటర్ తీసుకురు అనుకోండి, 1 డే మీగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేయొచ్చు. 1-2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత కూడా ఇలా చేసుకోవచ్చు. బాగుంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. ప్యూర్ నెయ్యి మనం చేసుకుంటాం కదా, కల్తీ ఉండదు, బాగుంటుంది. తిన్నా హెల్దీ. చూసారా, మీగడ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే నెయ్యి అనేది ఎలా సపరేట్ అవుతుందో మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కల్తీ కూడా లేదు, హెల్తీగా ఉంటుంది. ట్రై చేయండి. పాలు తీసుకొని మీగడ పాలల్లోనే ఉంచకుండా సపరేట్ చేసి 2-3 రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా వేడి చేసుకోండి. నెయ్యి వస్తుంది. ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. సిమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం తొందరగా బాగా ఓవర్ హీట్కి బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి నెయ్యి కూడా అంత టేస్ట్ బాగోదు, అంత మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఇలా ఉడికించుకోవడం వల్ల నెయ్యి సపరేట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, కలరు బాగుంటుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. ఈ నెయ్యి తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒకసారి మీరు నెయ్యి చేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్కి హాఫ్ లీటర్ పాలు తీసుకునే వాళ్ళు లీటర్ పాలు తీసుకుంటారు మీగడ కోసం, నెయ్యి చేసుకోవడం కోసం. అంత టేస్ట్ ఉంటుంది మనం చేసుకునే నెయ్యి. స్మెల్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీగడ నుంచి నెయ్యి అట్లా సపరేట్ అవుతుంది. ఇంకొక 2 minutes అయితే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. చూసారా, నెయ్యి మంచిగా అయిపోయింది. దీన్ని జాలీలో నుంచి వడగట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న చిన్నది జాలి, అందులోకి వడగట్టుకోవాలి. చూసారా నెయ్యి ఎంత బాగుందో, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం పిల్లలకి రోజు పెట్టినా ఒక 1 week వరకు వస్తుంది. అంత బాగుంటుంది. ఒక 2 days మీగడ. ఇది అంటే లీటర్ 2 liters మిల్క్ మీగడ ఒక 1 week వరకు వస్తుంది పిల్లలకి. చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మనం చేసుకున్నది న్యాచురల్గా కల్తీ లేనిది నెయ్యి. ఓకేనా? బాయ్.